శరీరం ఉందని, బలం ఉందని, అందం ఉందని, ఐశ్వర్యం ఉందని, ఆస్తి ఉందని, నీకు నచ్చినట్లుగా, నీకు తోచినట్లుగా, నీ ఆలోచనకు వచ్చినట్లుగా నీవు ప్రవర్తిస్తే, నీవు చేస్తే దానిని నీవు విత్తినట్లు, విత్తనము విత్తిన దానితో సమానం. ఏదో ఒక రోజు దాని పంటను నీవు అనుభవిస్తావు. వేరే వాడి ద్వారమున నీవు పొంచి ఉంటే నీ ద్వారాన వేరే వాడు పొంచి ఉండడా అని వాక్యం చెప్తుంది. ఏమి విత్తుతావో అదే పంటను కోస్తావు, ఏమి కొలుస్తావో అదే నీకు కొలవబడుతుంది, ఏమి విస్తావో అదే నీకు ఇయ్యబడుతుందని బైబిల్ చెప్పట్లేదా? అందుకనే నీ శరీరేచ్ఛలను బట్టి నువ్వు విత్తబాకు. చూపు మారాలి, నీ తలంపులు మారాలి, నీ ఆలోచనలు మారాలి. అలా కాకుండా నీ శరీరేచ్ఛలను బట్టి నువ్వు విత్తేటట్లయితే దేవుని బిడలారా, వాక్యం చెప్తుంది నీవు క్షయమైపోయే